బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. పశ్చిమ బెంగాల్ నుంచి కొన్ని వేల సంఖ్యల బంగ్లాదేశీయులు మూటెముళ్ళు ఎదుర్కొని వాళ్ళ దేశం పోతున్నారు. ఎందుకు అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, మామూలుగా సర్ అని పిలుస్తారు కదా. సో ఇది ఎందుకు మొదలు పెట్టారు అంటే, ఇంతకుముందు బీహార్ లో ఎలక్షన్లకు ముందు ఈ ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా ప్రక్షాళన అని చెప్పి కూడా మొదలు పెట్టింది. ఎందుకంటే అసలు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకుంటలేరు, సో మన దేశపుల్లో ఎంతమంది ఉన్నారు, వేరే దేశపుల్లో ఎంతమంది ఉన్నారు, సో దాని పూర్తి డీటెయిల్స్ కోసం ఓటర్ల జాబితా ప్రక్షాళన పెట్టింది. అది సక్సెస్ అయింది. తర్వాత మిగతా కొన్ని 8 రాష్ట్రాలలో సేమ్ థింగ్ మొదలు పెట్టబోతుంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో నెక్స్ట్ ఇయర్ జనవరి మార్చి ఆ టైమింగ్ లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఓటర్ల జాబితా ప్రక్షాళన పెట్టింది. దాంట్లో భాగంగానే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే మామూలుగా మన దేశపోళ్ళు ఎంతమంది ఉన్నారు, వేరే దేశపోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇల్లీగల్ గా అని వీళ్ళు డీటెయిల్స్ అనేది ఇస్తా ఉన్నారు. సో దీంట్లో భాగంగానే ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటి డీటెయిల్స్ అయితే వాళ్ళు చెక్ చేసి, సో ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటారు, ఒకవేళ ఇల్లీగల్ అయితే వాళ్ళని ఎట్లా బయటకు పంపించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారు. సో ఆల్రెడీ ఈ హోం మంత్రిత్వ శాఖ డైరెక్ట్ కొంచెం సీరియస్ గానే బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు ఆదేశాలు ఇచ్చింది. ఎవరైతే ఇల్లీగల్ గా ఉంటారో వాళ్ళను వాళ్ళ దేశం పంపించే ప్రయత్నం చేయరు అని చెప్పి చెప్పడం జరిగింది. సో అయితే ఇప్పుడు ఏమైతుందంటే ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎస్ఐఆర్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు పంపించేది 30% అయితే 70% పీపుల్ అనేది వాళ్ళకి వాళ్ళే వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా ఇది మా దేశం కాదు, మేము ఇల్లీగల్ గా వచ్చినామని చెప్పేసి. ఇప్పుడు నేషనల్ మీడియా టైమ్స్ నవన్ ఒక మీడియా కూడా అక్కడ పశ్చిమ బెంగాల్ పోయి వీళ్ళు ఏదైతే ఇల్లీగల్ గా డేరలు వేసుకున్నారో, గుడిసెలు వేసుకున్నారో, చిన్నగా రేకులు వేసుకొని కట్టుకొని వాళ్ళు ఉంటారో సో వాళ్ళ దగ్గరకు ఇంటర్వ్యూ చేస్తుంది. సో మీది ఏ దేశం అంటే మాది బంగ్లాదేశ్. సో ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుందంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అని చెప్తారు. సో మరి మీకు ఏమన్నా అంటే పేపర్స్ ఉన్నాయా, ఏమన్నా పేపర్స్ ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చిర్రంటే ఎలాంటి పత్రాలు లేవు, డైరెక్ట్ గానే చెప్తారు. సో మరి మీరు ఎట్లా వచ్చిర్రంటే దళాల్. సో దళాలు అనేటువంటి ఉంటారు, మనకి ఒక 10,000 రూపాయలు ఇచ్చినాము, 10,000 రూపాయలు ఇస్తే వాడు అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి మాకు ఒక ప్లేస్ వేయించండు, చిన్నగా డేర కట్టుకొని ఉంటున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ దళాలు ఏంటంటే వీడు ఆల్రెడీ ఒక 10 సంవత్సరాల కిందనో 15 సంవత్సరాల కిందనో ఇల్లీగల్ వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్లతోని వీళ్ళతో స్థానికంగా ఉన్నతోని కుమ్మక్కై సో ఇక్కడ పేపర్లు క్రియేట్ చేసుకొని మళ్ళా వాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇట్లా వాళ్ళు కాంటాక్ట్లు ఉంటారు కదా బంగ్లాదేశ్ వాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారంటే అరే మీరు ఇక్కడికి రారు, నీకు 10,000 కట్టాలి, 15,000 కట్టాలి, ఇక్కడ పని చూపిస్తాం, ఇక్కడ వచ్చి మంచిగా బతుకుర్రు అని చెప్తారు. సో 15,000 ఇస్తే అక్కడికి వెళ్ళి ఇక్కడికి దాటిస్తాడు. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి పొలిటీషియన్లతో కలిపి వాళ్ళకి ఏదో పని చెప్తారు. ఇప్పుడు చాలా మంది బంగ్లాదేశీలు అంటే రోడ్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే భవనాలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కావచ్చు, లేదంటే ఈ కూరగాయలు అమ్ముడు, మామూలుగా చిన్న రిక్షాలు నడుపుడు ఇవన్నీ చేస్తారు. సో దీనికి కూడా ఈ దళార్ అంటోడు ఏం చేస్తారంటే ఒకరికి వీళ్ళని అప్పచెప్తాడు. అంటే ఒక 50 మంది 20 మంది అప్పచెప్తే వాళ్ళకి ఈ తోపుడు బండ్లు, తర్వాత ఈ కూరగాయల షాపులు కావచ్చు, ఆటోలు కావచ్చు, లేకపోతే ఒక్కొక్కరు 10 మందిని తీసుకుపోయి ఒక జాగాలు ఇట్లా పెట్టి వీళ్ళు నడిపిస్తూ ఉంటారు. అంటే వీళ్ళకు ఇక్కడ దేశం మీద ఎలాంటి ప్రేమ ఉండదు, ఏం జరిగినా వాళ్ళకు సంబంధం లేదు. అంటే చాలా మంది కొన్ని లక్షల మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారని తెలిసింది. సో దాంట్లో భాగంగానే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని మొదలు పెట్టిర్రు. సో బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళకైతే చాలా మంది పారిపోతున్నారు. కొంతమంది ఇప్పుడు అస్సాం లాంటి రాష్ట్రాల్లో కావచ్చు, యూపీ లాంటి రాష్ట్రాల్లో కావచ్చు ఏం చేస్తారంటే ఇల్లీగల్ గా ఎవరైతే బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండ్లు కట్టుకొని జాగలు ఆక్రమించి సో అంటే ఈ ఓటర్ కార్డు లాంటిది కొంచెం వానుకో వెనుక 5-10 ఇచ్చి వీళ్ళు దాన్ని తయారు చేయించుకొని ఇక్కడ ఓట్లు వేసుడు కూడా చేస్తారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా దాదాపు 30% ఓట్లు ఇల్లీగల్ గా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ ద్వారానే నమోదవుతున్నాయని చెప్పేసి అక్కడ బీజేపీ వీళ్ళు గట్టిగా చెప్తారు. ఇప్పుడు వీళ్ళు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళని మీరు ఎందుకు వెళ్ళగొడుతారు అంటే బీజేపీ బలవంతంగా పౌరులని వెళ్ళగొడుతుంది, వేరే వాళ్ళు అయితే ఎందుకు వెళ్ళగొడుతుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతారు. ఇంకొంతమంది ఏంటంటే సరే వాళ్ళు వేరే దేశపోలో కావచ్చు, ఇల్లీగల్ గా రావచ్చు, కానీ మానవతా దృష్టితో చూడాలంటారు. అరే మానవతా దృష్టితోనేంది, మొన్న ఇప్పుడు 23 మంది అక్కడ చనిపోయారు, అక్కడ పహల్గావ్లో కొంతమంది చనిపోయారు, ఎక్కడెక్కడ ఎప్పుడు పేర్లు జరుగుతున్నాయో ఎవరు చచ్చిపోతారో అది అర్థమైతలేదు. అసొంటిది ఎవడో వచ్చి ఇల్లీగల్ ఇక్కడ ఉంటే ఏదన్నా జరిగితే ఎవరికి బాధ? మీ ఓటు రాజకీయాల కోసం, ఓటు బ్యాంక్ కోసం వేరే దేశం నుంచి ఇల్లీగల్ గా అచ్చికొనడానికి ఎవరు సపోర్ట్ చేయొద్దు. సపోర్ట్ చేసిన మీద కేసులు వేసి మనం తీసుకుపోయి జైల్లో వారేయాలి. సో ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో అర్థమైతే లేదు. ఇప్పుడు చాలా మొన్న ఒక లేడీ వాళ్ళు ఇల్లీగల్ గా వస్తే ఏంది, సో వాళ్ళు కూడా మనుషులే కదా, ఇది మొత్తం అల్లా భూమి,
ఇక్కడ భూమిలో ఎవరైనా ఉండొచ్చు అని చెప్పి ఒక లేడీ చెప్తుంది. దానికి సంబంధించిన వీడియో ఉంటే మీకు ప్లే చేసి ప్రయత్నం చేస్తా. సో తర్వాత మొన్న ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో కూడా దాదాపు 8-10 నెలల క్రితం అయితే చాలా సోదాలు చేశారు. ఎందుకంటే అక్కడ అల్లర్లు జరుగుతున్న దృష్ట్యా చాలా మంది ఇక్కడికి దాటే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే దాదాపు చర్యలు తీసుకోవాలి. తర్వాత సెంట్రల్ కూడా ఇప్పుడు బార్డర్ సిస్టమ్ పటిష్టంగా ఉంటే వాడు అవతల ఉన్నోడు ఇవతలకి ఎందుకు దాటుతాడు? ఈతలకి దాటిన తర్వాత ఏ రాష్ట్రంలో అయితే ఉంటారో ఆ రాష్ట్ర పోడు ఈ చెకింగ్లు ఇవన్నీ చేస్తే మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చి వాళ్ళు ఓటర్ ఐడి ఎట్లా వస్తుంది వానికి, వీనికి తోపుడు బండ్లు ఎట్లా వస్తాయి, తర్వాత వాడు ఎట్లా ఓటు వేస్తాడు, వానికి పని ఎవడు ఇస్తాడు? ఇప్పుడు ఇల్లీగల్ గా బార్డర్ దాటి వచ్చింది అనుకుందాం, వీనికి సపోర్ట్ లేనిది వాడు ఏం తింటాడు, ఏడుంటాడు, వాని కార్యకలాపాలు ఎట్లా జరుగుతాయి అంటే ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది కూడా ఇక్కడున్న పొలిటీషియన్లకు కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజలకు కావచ్చు, కొంతమంది నాయకులకు కావచ్చు, వాళ్ళకు సంబంధాలు ఉంటాయి. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. సో ప్రస్తుతం ఈ బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఈ SIR టీం తీసుకున్నటువంటి డిసిషన్ అయితే చాలా మంచిది. ఖచ్చితంగా వేరే దేశం నుంచి ఇల్లీగల్ వచ్చే వాళ్ళను బయటకు వెళ్ళగొట్టాలి. ఆల్రెడీ మొన్న ఎలక్షన్ కమిషన్ BSF వాళ్ళతో కలిసి వీళ్ళంతా అక్కడ విచారణ చేస్తున్న సమయంలో కొన్ని బాంబులకు సంబంధించి పేలుడు పదార్థాలు కూడా దొరికినాయి. సో దానికి సంబంధించి మనం ఇంకొక వీడియోలో కూడా మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామమే. చాలా మంది బంగ్లాదేశీలు అయితే దేశం దాటి వెళ్ళిపోతున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.